తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ, పీపీటీ అండ్ ఏహెచ్ఎస్ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఈ వీడియో త్రూ వాళ్ళు ఇక్కడే వీడియోని క్విట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, ఏందంటే నెగటివిటీ కూడా ఉంది మనకి. సో, ఏందంటే మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చినా కూడా నెగటివిటీ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎగ్జాక్ట్ డేట్ చెప్పినా, ఎగ్జాక్ట్ టైం చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం చెప్పడానికి కూడా ఉండదన్నట్టు. ఎక్స్‌పెక్టెడ్ డేట్ చెప్పినా కూడా వీళ్ళు ఏమంటారు కదా అంటే, సో, ఈ డేట్ అన్నావు ఎందుకొస్తలేదు అని చెప్పి అడుగుతా ఉంటారన్నట్టు. సో, అట్లా ఉంటది సిట్యుయేషన్స్. అండ్ ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం ఏం చెప్పా. సో, ఎప్పుడు రావచ్చు అనేది మాట్లాడుకుంటాం. అండ్ తొందరగా అయితదా? లేట్ అయితదా? ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి నేను చెప్తా. అండ్ మన స్టైల్ అనాలిసిస్ ఉంటదన్నట్టు. యాక్చువల్లీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ అయినాయి. పొద్దున్న బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ లైవ్ అయింది 10 గంటలకి. అండ్ దాని తర్వాత ఏహెచ్ఎస్‌లో లైవ్ అయింది 3 గంటలకి. సో, 3కి ఉండే యాక్చువల్ బిజీ ఉండిట్లో 3:30 అయింది. సో, అట్లా ఉంటదన్నట్టు. అండ్ మన లైవ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్. ఈవెన్ దో వీడియో చేసే లేకపోయినా కూడా లైక్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఐయామ్ డూయింగ్ దట్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లా, యూట్యూబ్‌లా ఇదే గొడవ. నెక్స్ట్ ఏంటిది? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎప్పుడొస్తది? సో, నెక్స్ట్ ఏంది అని చెప్పి కామెంట్‌లు, మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. సో, జస్ట్ వాంట్ టు గివ్ సమ్ క్లారిటీ కాబట్టి సో, మన స్టైల్‌లో ఒక అనాలిసిస్ అయితే చేస్తా. మీకు క్లారిటీ అయితే వస్తది. ఓకేనా? మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మీకు కొంచెం బ్రీఫ్ ఐడియా ఇస్తా. ఓకేనా? సో, బ్రీఫ్ ఐడియా మనం ప్రీవియస్‌గా చేసుకున్నాం కాబట్టి బ్రీఫ్ ఐడియా ఇస్తే మీకు క్లారిటీ వస్తది. మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ ఉంటాయా? ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదంటే, ఒక 3 రకాల లిస్ట్‌లను ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ లిస్ట్‌లను ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. దాని తర్వాత నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, దెన్ దాని తర్వాత మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ అంటాం. పీడబ్ల్యూడీ లిస్ట్. సో, దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ఈ 3 రకాల లిస్ట్‌లను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ అయితది అనంటే, మనకు ఎంత కాంపిటీషన్ ఉన్నది, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ అయితది. ఓకేనా? అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఏందంటే, ఎవరెవరు ఎలిజిబుల్ గాదు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ ఏవైతే వెరిఫికేషన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరు ఎలిజిబుల్ గాదు అని చెప్పి ఇందులోపల చూపెడతారన్నట్టు. ఓకేనా? ఎవరెవరు ఎలిజిబుల్ గాదు, ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేది కూడా ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. దాని తర్వాత ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి పెడతారో, వాళ్ళకి సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పి. ఓకేనా? సో, ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు మరంటే, ఆన్‌లైన్ లోపల మీరేదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, అప్లికేషన్ లోపల అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని, వీళ్ళు ఈ 3 రకాల లిస్ట్‌లని ప్రిపేర్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటాం, పీడబ్ల్యూడీ లిస్ట్ అంటాం. ఓకేనా? సో, ఈ 3 రకాల లిస్ట్‌లల్లా మనకి ఈ 2 లిస్ట్‌లు ఒకరోజు రిలీజ్ అయితాయి. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఈ 2 లిస్ట్‌లు ఒకటే రోజు రిలీజ్ అయితాయి అన్నట్టు. ఓకేనా? ఇది సెపరేట్ రిలీజ్ అయితది. పర్సన్ విత్ డిజబిలిటీ లిస్ట్ అనేది. పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది. సో, ఏ లిస్ట్‌లు ముందు రిలీజ్ అయితాయి అండ్ ఏ లిస్ట్‌లు ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనేది చెప్తా. దానికంటే ముందు మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. మనం రెగ్యులర్ అంటే టైమ్ టు టైమ్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. మీకు ఎప్పుడు లైవ్ కావాలో అప్పుడు నేను లైవ్ కండక్ట్ చేసి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా. సో, మీరు ఒకవేళ అనాలిసిస్
ట్యూటర్ యాప్‌ని ఓకే. సో, సేమ్ మన ఛానల్ నేమే ఉంటది. అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్‌లోడ్ చేసుకో. చూడు. ఓకేనా. సో, మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ గైడెన్స్ అయితే ఇస్తాం మనం. బీపీటీ చేద్దామనుకున్నా, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ చేద్దామనుకున్నా రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. మీరు ఎన్ని లైవ్‌లన్నా అటెండ్ కావచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంకేమన్నా ఫేజెస్ ఉంటే కూడా ఆ ఫేజెస్‌కి సంబంధించి కూడా నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఆ లిస్టు, అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి చెప్పిన. ఫర్దర్‌గా ఫేజ్ 1లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది నేను చెప్తా. ఓకేనా. దాని తర్వాత టాప్ గౌట్ కాలేజ్ లిస్టులు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్టులు కూడా ఆల్రెడీ యాప్ లోపల ఉన్నాయి. ఓకేనా. సో, అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. జస్ట్ ఫర్ రూ. 154 అండ్ మీకేం డౌట్స్ ఉన్నా కూడా లైవ్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్ లోపల నన్ను అడగొచ్చు. సీట్ వస్తదా అనే విషయం తప్ప, సీట్ రావాలంటే ఏం చేయాలనేది నేను డీటెయిల్‌గా చెప్తా అన్నట్టు. ఓకేనా. సో, మీకు టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, ఏం కావాలన్నా నేను చెప్తా. ఏముంటది, ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి. సో, కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటది. సో, ఒకసారి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఒక లైవ్ అటెండ్ గారి మీకే క్లారిటీ వస్తది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఓకేనా. సో, మీకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితదని చెప్పి మాట్లాడుకునే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఓకేనా. మనకి ఆన్‌లైన్ లోపల ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయినాయి. ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అరౌండ్ 28 అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అయినాయి. ఓకే. 28 అక్టోబర్ 8 పీఎంకి అట్లా స్టార్ట్ అయినాయి. 8 ఏఎంకి స్టార్ట్ అయినాయి. 28 అక్టోబర్ 2025 8 ఏఎంకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి మనకి. అండ్ నేనేం చెప్తా కదా అంటే, మనకి 8 నవంబర్ 2025 5 పీఎం దాకా ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఎండ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా. సో, ఎగ్జాక్ట్ డేట్స్ కాకపోయినా ఇవి నేను చెప్తున్నా అప్రాక్సిమేట్‌గా ఏందంటే, మనకి 8 వరకి డేట్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. 8 నవంబర్ 2025 వరకి మనకు ఆన్‌లైన్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ ఓకేనా. బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక డేట్ ఇచ్చిర్రు. ఆ డేట్ అయిపోయింది. అండ్ దెన్ దాని తర్వాత మనకి 14థ్ నవంబర్ రోజు మళ్ళొక అప్లికేషన్‌కి సంబంధించిన డేట్ ఇచ్చిర్రు. ఏమని? డేట్స్ ఎక్స్‌టెండ్ అయినాయని జెప్పి. ఓకేనా. సో, ఎక్స్‌టెన్షన్ ఎప్పటిదాకా ఇచ్చిర్రు మరంటే 14థ్ నవంబర్ నుండి మనకు 18 నవంబర్ 2025 ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు మరే అనంటే 18 నవంబర్ 2025 5 పీఎం దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. ఓకేనా. సో, నేనేం జెప్తా గదా అంటే మనకు ఎక్స్‌టెన్షన్ అయింది. మీరు 8 నవంబర్ 2025 కంటే ముందు అప్లికేషన్ చేసుకున్నా గూడా మనకి ఎక్స్‌టెన్షన్ అయింది గాబట్టి, మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఓకేనా. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఒకటేసారి ప్రిపేర్ జేస్తారు. దాన్ని గూడా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ ఒచ్చినాయి గదా! ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ప్రిపేర్ జేస్తారన్నట్టు. సో, డేట్ ఎక్స్‌టెన్షన్ అయింది గాబట్టి, డిలే అయితే అయితది బ్రో. ఓకేనా. సో, ఇప్పుడు 8 నవంబర్‌కెళ్ళి 18థ్ నవంబర్ దాకా ఎక్స్‌టెన్షన్ అయింది. 8 నవంబర్‌కెళ్ళి 18థ్ నవంబర్ దాకా మనకు డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. సో, అంటే ఎన్ని డేస్ ఎక్స్‌టెండ్ అయింది అప్రాక్సిమేట్‌గా మనకి ఇక్కడ వీళ్ళు 14థ్ నవంబర్ రోజు ఎక్స్‌టెన్షన్ చేసిర్రు. కానీ 8థ్ నవంబర్ కన్నా ముందు అప్లై చేసుకున్నోళ్ళకి ఒక 10 రోజులు ఎక్స్‌టెన్షన్ అయినట్టుగా. ఓకేనా. సో, 10 డేస్ అయితే ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి మనకు డిలే గూడా అయితది. ఓకేనా. 10 డేస్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి, మనకు డిలే అనేది పక్కా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ డిలే అయితది ఓకే. ఓకేనా. డిలే అయితది కానీ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఉంది. ఏంటి కదా అంటే 8థ్ నవంబర్ 2025 5 పీఎం కంటే ముందు ఓకేనా. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోతదన్నట్టు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్ లోపల ఉంటది. ఆన్‌లైన్ లోపల వీళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతదన్నట్టు. ఓకేనా. ఎందుకంటే వీళ్ళు 8 నవంబర్ 2025 కంటే ముందు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి మాక్సిమం పీపుల్‌ది ఆన్‌లైన్ లోపల ఆల్మోస్ట్ 10 రోజుల టైం ఉంది. ఓకేనా. 10 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఎక్స్‌టెండ్ అయింది గదా! సో, ఈ 10 డేస్ ఆఫ్ టైమ్ లోపల మాక్సిమం పీపుల్‌ది ఈ ఎవరైతే 8 నవంబర్ 2025 ఆర్ అంతకంటే ముందు అప్లై చేసుకున్నారో వాళ్ళది వెరిఫికేషన్ అయితే ఆన్‌లైన్ లోపల అయిపోయి ఉంటది. ఓకేనా. ఇదొకటి మనకు ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి
మేబీ ఇక్కడ వీళ్ళు 14థ్, 15థ్, 16థ్, 17థ్ 5 డేస్ ఎక్స్‌టెన్షన్ అయింది గదా! వీళ్ళది గూడా వెరిఫికేషన్ అన్నది ఆన్‌లైన్ అప్లికేషన్స్ అవ్వడంతోటే వెరిఫికేషన్ గూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. కాబట్టి ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒచ్చినాయి. ఓకేనా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒచ్చినాయి అనే దాన్ని బట్టి, ఎన్ని డేస్ ఆఫ్ వెరిఫికేషన్ అయితదనే దాన్ని బట్టి మనకు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. సో, ఇవన్నీ థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకొక ప్లస్ పాయింట్ ఏంది గదా! అంటే మనకి 8థ్ నవంబర్ నుండి ఓకేనా? 8థ్ నవంబర్ నుండి 18థ్ నవంబర్ వరకు డేట్ ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి 8థ్ నవంబర్ కంటే ముందు అప్లికేషన్ చేసుకున్నోళ్ళ వెరిఫికేషన్ మాక్సిమం పీపుల్‌ది కంప్లీట్ అయితది. ఓకేనా? సో, ఇదొకటి మనకున్న ప్లస్ పాయింట్ అన్నట్టు. అండ్ 18థ్ నవంబర్ సో, ఈ వీళ్ళ వెరిఫికేషన్ గూడా తొందరగా కంప్లీట్ అయిపోతది. ఎందుకంటే 5 డేసే అప్లికేషన్స్ తీసుకున్నారు గాబట్టి, ఒక 2000 అప్లికేషన్స్ వచ్చినా గూడా వీళ్ళ వెరిఫికేషన్ గూడా యాస్ అంటే ఈ 8థ్ నవంబర్ 2025 కన్నా ముందు అప్లికేషన్స్ ఎక్కువుంటాయన్నట్టు. ఓకేనా? సో, 8థ్ నవంబర్ 2025 ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చూసిర్రా? ఆ నోటిఫికేషన్‌ల అప్లికేషన్సే ఎక్కువుంటాయి. సో, మ్యాక్స్ ఆ అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యి ఉంటదన్నట్టు ఈ 10 డేస్ లోపల. అండ్ 18 నవంబర్ 2025 రోజు కంటే ముందు అప్లికేషన్స్ ఏవున్నాయో అవి కొంచెం తక్కువుంటాయి. అవి గూడా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వాళ్ళు ఆన్‌లైన్ లోపల వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ నార్మల్‌గానైతే ఓకేనా? నార్మల్‌గా వన్ టైమ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ఆల్మోస్ట్ మినిమమ్ ఎన్ని డేస్ తీసుకుంటారు గదా! అంటే 15 డేస్ లైక్ మినిమమ్ 7 డేస్ తీసుకుంటన్నట్టు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి. మినిమమ్ 1 వీక్ అనుకోరి. 7-8 డేస్ ఆఫ్ టైమ్ తీసుకుంటారు. ఎక్స్‌టెన్షన్ కాకపోతే. ఓకేనా? సో, మనకి ఎక్స్‌టెన్షన్ అయింది. ఆల్మోస్ట్ 10 రోజుల ఎక్స్‌టెన్షన్ అనేది అయిందన్నట్టు. కాబట్టి ఈ 7 డేస్ కంటే ముందే రావచ్చు అనేది ఒకటి. ఓకేనా? మినిమమ్ 7 డేస్ ఆర్ అంతకంటే ముందు రావచ్చు. మాక్సిమం 15 డేస్ కావచ్చు. మాక్సిమం నేను 15 డేస్ అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ కేస్ ఒకవేళ అప్లికేషన్స్ అనేది ఎక్కువ వచ్చినాయనుకో, ఓకేనా? నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొనే మనకు వెరిఫికేషన్ అనేది టైం అనేది తీసుకుంటా అన్నట్టు. ఇప్పుడు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. 10 వెరిఫికేషన్ చేయడానికి తొందరనే అయిపోతది. ఒకవేళ 100 వచ్చినాయనుకో, 100 అప్లికేషన్‌లు వెరిఫై చేయడానికి కొంచెం టైం పడతది. 1000 అప్లికేషన్స్ వచ్చాయనుకో, 1000 అప్లికేషన్‌లు వెరిఫై చేయడానికి ఇంకా కొంచెం టైం పడతది. అట్లా డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా అనే దాన్ని బట్టి ఓకేనా? ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి అంత ఎక్కువ టైం అయితే అయితదన్నట్టు. సో, మినిమమ్ 7 డేస్ ఓకేనా? మినిమమ్ 1 వీక్ అనుకో. మినిమమ్ 1 వీక్. మాక్సిమమ్ 2 వీక్స్. ఓకేనా? మాక్సిమమ్ 2 వీక్స్. ఈ ఫ్రేమ్ లోపలే మనకు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతాదన్నట్టు. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఈ 2 గూడా ఒకటేసారి రిలీజ్ అయితాయి. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఒకటి అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఈ 2 లిస్ట్‌లనేది మనకి ఒకటే రోజు రిలీజ్ అయిపోతాయన్నట్టు మాక్సిమం. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈ పీడబ్ల్యూడీ లిస్ట్. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ ఏందంటే ఆన్‌లైన్ లోపల ఎవరైతే పీడబ్ల్యూడీ అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. సో, ఈ పీడబ్ల్యూడీ వాళ్ళందరిని గూడా కేఎంసీకి రమ్మంటారు. కేఎంసీ ఆర్థోపెడిక్ వార్డ్‌కి రమ్మంటారన్నట్టు. సో, అక్కడికి పోయి మనం పీడబ్ల్యూడీ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్‌లు చూపియాలె. నేను నిజంగానే పీడబ్ల్యూడీ అని చెప్పి. ఓకేనా? వాళ్ళకి పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది ఒకసారి రిలీజ్ అయితది. అండ్ దాని తర్వాత పీడబ్ల్యూడీ లిస్ట్‌తో పాటుగా వాళ్ళకు వెరిఫికేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఫిజికల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ గూడా వస్తదన్నట్టు. సో, బిఫోర్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఈ 2 లిస్ట్‌ల కంటే ముందు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ కాక ముందుకు మనకు పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది గ్రీన్ సిగ్నల్ మనకి. పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది గ్రీన్ సిగ్నల్ అన్నట్టు. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ కాకముందుకు ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది రిలీజ్ అయితది. సో, ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది అనంటే మనకు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే తొందర లోపల ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు మనం. అండ్ కొన్నిసార్లు
ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఉంటది. ఆ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి. పీడబ్ల్యూడీ వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఉంటది కాబట్టి అట్లా కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నేనేం చెప్తా కదా అంటే మనం వెయిట్ చేద్దాం. ఓకేనా. ఎందుకంటే ఒక్కసారి ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా. దాని తర్వాత ప్రొవిషనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యి, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఫటాఫట్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కావచ్చు. ఇవే లేట్ అయ్యేది కొంచెం. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవి వచ్చినాయి అంటే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. ఓకేనా. ఒక 15 డేస్ లోపల అప్రాక్సిమేట్‌గా మనకు ఒక 15-20 రోజులల్లా లైక్ 15-20 రోజులంటే ఈ కమింగ్ 15-20 డేస్ కాదు. అప్రాక్సిమేట్‌గా ఒక 20 రోజులల్లా 2 ఫేజ్‌ల కౌన్సెలింగ్‌లు కంప్లీట్ చేస్తారన్నట్టు. ఓకేనా. మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఒక 4-5 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత 4-5 డేస్ రిపోర్టింగ్‌కి టైమ్ ఇస్తారు. ఓకేనా. సో, ఈ 10 డేస్ లోపల ఒక ఫేజ్ అయిపోతది. దెన్ దాని తర్వాత ఇంకొక 10 డేస్ లోపల ఇంకో ఫేజ్. ఇంకో 10 డేస్ లోపల ఇంకో ఫేజ్. అట్లా ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ అయిపోతే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాబట్టి టకా టక్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తా ఉంటారన్నట్టు. ఓకేనా. సో, అట్లా ఎన్ని ఫేజ్‌లు ఉంటే అన్ని ఫేజ్‌లు ఫటాఫట్ కండక్ట్ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకు ప్రాబ్లమ్ ఎక్కడ అంటే ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, ఈ పీడబ్ల్యూడీ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవి రిలీజ్ అయ్యేంత వరకే ప్రాబ్లమ్. ఇవి రిలీజ్ అయినాయంటే ఇగ వెబ్ ఆప్షన్‌లు, అలాట్‌మెంట్సు ఇవన్నీ గూడా ఫాస్ట్‌గా అయిపోతాయన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అర్థమైందనుకుంటున్నా. సో, ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. తీసుకోండి. అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ దాంతో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా సో, ఈ లిస్ట్‌లో ఏమైనా రిలీజ్ అయితే మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తా. సో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకముందు మనం చెప్పుకోవడానికి ఏముండదన్నట్టు. ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం డెఫినిట్‌గా నేను చెప్తా. సో, అది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.